స్వామివారు చెబుతున్నారు, అలంకారమే కాకుండా భావం కూడా చాలా విశేషంగా ఉంది అని చెప్పారు గట్టిగా. మనమందరం కూడా కంచికి పోయి ఆ కంచి మఠంలో కూడా ఇది చేయాలి మనం అందరం. నాటకము, సంగీతము, నృత్యము, తాండవము అన్నీ కూడా మంచి ఉద్దేశానికి తత్వాన్ని సులభమైన అందమైన మాటలతో అందమైన రూపంతో రూపకం చేయటం. అలా ఈ శంకర విజయం అనే ఈ శంకర జయంతి రాబోతున్న వైశాఖ శంకరాచార్య జయంతి సందర్భంగా ఇలాంటి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఒక ప్రయత్నం అనేది మంచి విషయము. అఖండల మద ఖండిత పండిత సందు ప్రియ చండీసు విభో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ శరణయుగం. అఖండల మద ఖండిత పండిత సందు ప్రియ చండీసు విభో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ. ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ఇదివరకే చేశారు. ఇప్పుడు ఈ గత సంవత్సరంలో ఒక సంవత్సర ప్రయత్నంలో అనేక విషయాలని కొత్తగా తీసుకొచ్చి పద్యాలు కానీ వచనాలు కానీ అన్నీ కొత్త కొత్త విషయాలన్నీ కూడా సమకూర్చి బాగా అందంగా ఇంకా ఘనంగా ఇదివరకు చూపించిన కార్యక్రమంతో పాటు డెవలప్డ్ వర్షన్ దీన్ని బాగా చూపించారు. ఒక సన్నివేశంలో ఒక గృహిణి అత్యంత పేదరికంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శంకర్ల వారు కనకధార స్తోత్రం చేస్తే ఆ బంగారు ఉసిరికాయలు అక్కడ అన్ని కురవడం మీరు చూశారు. కరెక్ట్గా మనం గ్రీష్మతాపంతో బాధపడుతూ ఎండ వేడికి బాధపడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క సీన్ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి గాలి వీచింది. అంటే అది అమ్మవారి అనుగ్రహం. అమ్మవారు సంతసిస్తే ఇటువంటి పరిణామాలు జరుగుతాయి. అలాగే కాశ్మీర్ అనగానే ఒక చల్లటి మరొక వీచిక అలా వీచింది. కాబట్టి ఇవన్నీ కొన్ని గుర్తుంచుకొని పోయేటువంటి విషయాలు. చిన్నారులు చాలా 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 అద్భుతంగా, ఇంకా వారిని మరి మాటలు లేవు నాకు చెప్పడానికి, చాలా చక్కగా చేశారు. శంకర విజయం ఇది శంకర